ఎస్సీ వర్గీకరణ పైన మాదిగలకు న్యాయం జరగాలని గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం మరి ఈ రాష్ట్రంలో పోరాటం చేయడం జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల చరిత్రలో మరి ఏ ప్రభుత్వాలైనా ఎస్సీ వర్గీకరణ పైన మౌనం పాటించిరే తప్ప కనీసం వర్గీకరణ చేద్దామనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు రాలేని పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ చేయాలని చెప్పేసి బిల్లు పెట్టాలని చెప్పేసి అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ బిల్లు పెట్టాలా, మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి అప్పటిన్న ప్రభుత్వాలు 2006-7లో ఉన్న ప్రభుత్వాలు బిల్లు పెట్టాలని ఉషా మేరా కమిషన్ చెప్పింది. ఆ ఉషా మేరా కమిషన్ చెప్పిన రిపోర్టు ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వర్గీకరణ బిల్లు పెట్టడానికి మరి సానుకూలంగా ఉన్నది. కానీ దొందరగా వైఖరిస్తూ మరి ఇప్పుడు వర్గీకరణ చేయకుండా మరి మాదిగలకు మోసం చేస్తా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పక్షాన నిలబడి మరి వర్గీకరణ మీద అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయే అవసరం ఉంది. మరి కేంద్రం కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా మాదిగలు న్యాయం చేసే విధంగా కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉన్నది. మరి బిల్లు పెడితే మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తా ఉన్నది. ఈ నోటిఫికేషన్ లో మాదిగలకు న్యాయం జరగాలంటే మరి ఆ బిల్లే ప్రధానము. ఆ బిల్లే ప్రధానం కాబట్టి మాదిగలకు న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ కావాలి. మరి నోటిఫికేషన్ లో మా జాతి వాటా మాకు రావాలంటే, మాదిగల వాటా మాకు రావాలంటే 12% ఉన్న జనాభా మేము మరి మా వాటా మాకు రావాలంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ లో మాకు వర్గీకరణ బిల్లు అయితేనే మాకు న్యాయం దక్కుతుంది అనే విషయాన్ని మరి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా వర్గీకరణ మీద కేంద్ర ప్రభుత్వం ఇంత దొంగద వైఖరి ఉండడం అనేది సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పింది. మరి మోడీ గారిని హైదరాబాద్ లో వచ్చిన సభకు కూడా వచ్చినప్పుడు కూడా మరి ఖచ్చితంగా మాకు వర్గీకరణ చేస్తా అన్నాడు. మరి ఆ చేస్తా అన్న విషయాన్ని కూడా ఇప్పుడు కనీసం చేయకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం అనిపిస్తా ఉన్నది. ఈ రోజు మరి 30 సంవత్సరాల వర్గీకరణ చరిత్రలో మరి ఉద్యమ కాలంలో ఉద్యమం చేస్తున్న పరిస్థితుల్లో మా జాతి అమరులయ్యారు. చాలా మంది అమరులైన వాళ్ళకి వాళ్ళ పూలంగ్ చౌరస్తాలో నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. వాళ్ళ అమరులైన విషయంలో వాళ్ళ త్యాగాలు వృధా పోవు. మాదిగ జాతి ఈ ప్రభుత్వాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేసిన వర్గీకరణ సాధించుకుంటామనే విషయాన్ని మీ దృష్టికి తెస్తూ ఈ జిల్లాలలో నలుమూలలో ఉన్న మాదిగలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా వర్గీకరణ సాధించుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.